ఈ రోజు సండే కదా, చికెన్ బిర్యానీ చేసే టైం లేదు, లేదంటే చికెన్ బిర్యానీ చేయడం రాదు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అదే టేస్ట్ వచ్చేలా నేను ఈ రోజు చికెన్ పులావ్ చూపిస్తాను. ఈ రెసిపీ నేను చాలా సార్లు చూపించాను, చూడని వాళ్ళ కోసం అనమాట. సో ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్న చికెన్ లో అందులో ఉప్పు, కారం, పసుపు, పెరుగు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ ఇవన్నీ ఉంటాయి కదా, మంచిగా వేసేసి మ్యారినేట్ చేసి పెట్టేసుకోండి. ఒక 1 అవర్ లేదంటే 15 మినిట్స్ మ్యారినేట్ చేసినా చాలు. సో ఇది మంచిగా మ్యారినేట్ అయ్యేంత లోపు మనం 1 kg చికెన్ కి 4 ఆనియన్స్ తీసుకున్నాం, మీడియం సైజు. అండ్ టొమాటోస్ ఒక 5 to 6 తీసేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఫస్ట్ అయితే ఆయిల్లో హోల్ గరం మసాలా వేసేసేయండి. అది కొంచెం వేగిన తర్వాత అందులో స్లైస్ చేసుకున్న ఆనియన్స్ వేసి పైనుంచి పుదీనా, కొత్తిమీర, ఇంకా ఒక 2-3 గ్రీన్ చిల్లీస్ వేసేయండి. సో ఇది మంచిగా వేగిపోవాలన్నమాట. బ్రౌన్ అయిపోవద్దు, మాడిపోవద్దు, జస్ట్ ఇలా బ్రౌన్ అయిపోవాలి. సో ఇందులో మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ మళ్ళీ దీనికోసం ఫ్లేవర్ కోసం వేసేసి ఇంకా టొమాటోస్ ఇట్లా స్లైస్ చేసుకోవాలన్నమాట, సన్నగా కోసుకొని అది వేసేసేయాలి. టొమాటోస్ కూడా మంచిగా ఉడికిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసేద్దాము కలర్ కోసం. ఇంకా దాని తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసి ఒక 50% వరకు కుక్ చేసేయండి. ఆయిల్లోనే మంచిగా కుక్ అయిపోవాలన్నమాట చికెన్. ఇప్పుడు నేను 1 kg చేస్తున్నాను కదా, సో దీనికి నేను ఒక 3 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో మంచిగా చికెన్ కుక్ అయిపోయిన తర్వాత రైస్ కడిగేసి పెట్టేసినాను కదా, సో ఆ రైస్ కూడా వేసేసి రైస్ని కూడా ఒక 5 మినిట్స్ కాదు, ఒక 2-3 మినిట్స్ ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. అయిపోయిన తర్వాత ఇంకా తగినన్ని వాటర్ వేసేస్తే చాలు. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి మనం 2 గ్లాస్ వాటర్ వేస్తాం కదా, సో అలా చూసుకొని ఆ కొలతలతోటి మనం వాటర్ వేసేస్తే చాలు. సో ఇంకా అంతే, ఈజీగా రెడీ అయిపోతుంది, చాలా యమ్మీగా ఉంటుంది. ఇది ఈ రోజు తినడం కన్నా ఇంకా కొంచెం మిగిలించుకొని రేపు వేడి చేసుకొని తింటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. పిల్లలకు కూడా చాలా ఇష్టము. సో మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి. ఓకేనా, బాయ్.